కల్కి 2898 ఏడి బాహుబలి 2 రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందా? ఇలాంటి వీడియో అనాలిసిస్లు, పొలిటికల్, క్రికెట్ అనాలిసిస్లు కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన పబ్లిక్ కోట్ న్యూస్. ఇక టాపిక్లోకి వెళ్తే కల్కి 2898 ఏడి మూవీ అందరి అంచనాలను తలదన్ని విజయవంతంగా దూసుకుపోతుంది. ఇప్పటికే వీకెండ్లో కలెక్షన్స్తో దుమ్ము దులిపిన ఈ మూవీ వర్కింగ్ దేశంలోకి ఎంటర్ అయింది. ఈ వీకెండ్లో క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి, అసలు దీని ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతవరకు బిజినెస్ని రికవరీ చేయగలిగింది, అలాగే బాహుబలిని దాటగలదా లేదా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కల్కి మూవీ జూన్ 27న రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 100 నుండి 150 కోట్ల రూపాయలు వస్తాయనుకుంటే ఏకంగా 191 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించి దుమారం లేపింది. ఆల్ టైమ్ టాప్ 3లో ఉంది. మొదటి 2 స్థానాలలో RRR, బాహుబలి 2 ఉన్నాయి. కానీ ఓవర్సీస్లో మాత్రం మొదటి రోజే భారత సినీ చరిత్రలోనే కొత్త రికార్డును సృష్టించింది. మొదటి రోజునే 5.52 మిలియన్ సాధించి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. హిందీలో మంచి హైప్ ఉన్నందున 28 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక 4 రోజుల్లో 115 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అందులో సండే ఒక్కరోజే దాదాపు 40 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి రోజుకి రైస్ అవుతుంది. దాదాపు హిందీలో లాంగ్ రన్లో 250 నుండి 300 కోట్ల రూపాయలకు వస్తుందని ట్రేడ్ పండితుల అంచనా. ఇక సౌత్ ఇండియాలో కర్ణాటకలో 5 రోజుల్లో 30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కేరళలో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. ఇక తమిళనాడులో తెలుగు సినిమాలు ఆడవు అన్న వాళ్ళు కంగు తినేలా ఒక్కరోజే పాజిటివ్ టాక్తో 5 రోజుల్లో 20 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇప్పటి సమాచారం వరకు శుక్రవారం వచ్చేసరికి అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాటలో పడుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఈ మూవీ క్రియేట్ చేసిన మరో రికార్డు చూసుకుంటే ఓవర్సీస్లో ఫాస్టెస్ట్ 100 కోట్ల రూపాయల రికార్డుని నెలకొల్పింది. ఓవర్సీస్లో 4 రోజుల్లో కలిపి $17.96 మిలియన్ కలెక్ట్ చేసింది. అంటే 149 కోట్ల రూపాయలు మన ఇండియన్ రూపీస్లో. ఇక మన తెలుగు విషయానికి వస్తే 3 రోజుల్లో వర్షం, ఇండియా సెమీఫైనల్, ఫినాలే కారణంగా ఈ మూవీ స్లో అయినా మళ్లీ పుంజుకుంది. 121 కోట్ల రూపాయల షేర్ను వసూలు చేసింది. అయితే ఇప్పటి వరకు 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ అయితే వచ్చింది. ఈ మూవీ ఒక సీక్వెల్ మూవీ సాధించే కలెక్షన్స్ రాబట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇది గొప్ప విషయమనే చెప్పాలి. కానీ దీనికి కారణం ఉంది. టికెట్ రేట్స్ హైక్స్ అనేది బాహుబలి 2 కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఒక్క వారంలోనే రేట్స్ అన్ని తగ్గిపోయి నార్మల్ ప్రైస్కి రావడం జరుగుతుంది. అప్పటికే 1000 కోట్ల మార్క్ అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. లాంగ్ రన్ లో KGF 2, RRR రికార్డులని కొట్టే అవకాశం అయితే ఈ సినిమాకి పుష్కలంగా ఉంది. కానీ బాహుబలి 2 అనేది 1810 కోట్ల రూపాయలు చాలా దూరంలో ఉంది. దీన్ని రికార్డుని కొట్టడం అసాధ్యమని చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ ప్రమోషన్స్ క్లాస్ ఆడియన్స్కి రీచ్ అయింది, కానీ బీసీ సెంటర్స్ వాళ్ళకి రీచ్ అవ్వలేదు. బాహుబలి 2 అంతలా బీభత్సం క్రియేట్ చేయడానికి కారణం హైప్ అయితే, ఆ రేంజ్ హైప్ క్రియేట్ చేయడానికి కారణం ప్రమోషన్స్. కల్కికి ఇదే పెద్ద మైనస్. కల్కి 2 వస్తే మాత్రం బాహుబలి 2 రికార్డ్స్ని కూడా కొట్టగలదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.